నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. నీట్ 2026 పరీక్ష పేపర్ లీక్ అయిన దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా అంత ఆందోళన జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి అని అంటే, ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే భారత ప్రభుత్వ విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతూ ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, దీనికి బాధ్యత వహిస్తూ అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి మనం వాళ్ళందరూ కూడా మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. సో మరొక పక్క మొన్న కాంగ్రెస్ పార్టీ యాడ్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే సీజేపీకి యాడ్ అయిందో వెంటనే బీజేపీ స్పందించడం మొదలుపెట్టింది. అంటే ఎన్ని రోజులు మాట్లాడినటువంటి మోడీ ఇప్పుడే ఎందుకు మాట్లాడిండు అని చెప్పేసి ఒక పక్క వాదనలు వినిపిస్తుంటే, ఇదే బీజేపీ నాయకులు మరొక పక్క ఇది కావాలని కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కావాలనే విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నదని చెప్పేసి ఇట్లా రకరకాల వాదనలు. ఇప్పుడు బీజేపీ వర్షన్ బీజేపీ చెప్తా ఉన్నది, కాంగ్రెస్ వర్షన్ కాంగ్రెస్ చెప్తా ఉన్నది. అసలు ఏం జరుగుతున్నది దేశవ్యాప్తంగా కూడా, ముఖ్యంగా జంతర్ మంతర్ వేదికగా ఏం జరుగుతున్నది, ఎందుకు అంతమంది చేరుకుంటా ఉన్నారు అక్కడికి, ఎందుకు వాళ్ళు ప్రొటెస్ట్ అనేది, అసలు సోనం వాంగ్చుక్ ఎందుకు దీక్ష చేస్తా ఉన్నారు, వీరి వెనకాల ఎవరుండి నడిపిస్తా ఉన్నారు, మాట్లాడదాం. ఈ విషయాలను మాట్లాడడానికి మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు వెంకటరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఇంకా కూలంకుషంగా వీటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. దేశం మొత్తం కూడా నీట్ పరీక్ష క్యాన్సిల్ కావడం పట్ల ప్రభుత్వాన్ని, అంటే భారత ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తా ఉన్నది. ఏం చెప్తారు ఒక బీజేపీ నాయకుడిగా? నీట్ కొట్లాట, పిల్లల కొట్లాట కరెక్ట్ కాదంటలేదు. ఎగ్జామ్ పేపర్ సెకండ్ టైం లీక్ అయింది. దాని ప్రికాషన్ ఎన్ని తీసుకున్నా లీక్ చేశారు. కానీ లీక్లో వీళ్ళు స్టూడెంట్స్ ఇంత మనం ఏడికెంచి వచ్చింది, వీళ్ళకి ఎవరు స్పాన్సర్ చేస్తారు, వీళ్ళ బ్యాక్ సైడ్ ఎవరు ఉన్నారు? సోనం వెస్కే ఆయన కాక్రోచ్ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఏడికెంచి ఇంతగానం డబ్బులు తెచ్చిండు. అంటే ఆడ ఏమవుతుందంటే అందరు పైసలు పెట్టుకొని, సొంత పైసలు పెట్టుకొని వస్తారు. ఇది ఏం చేస్తుండంటే వాళ్ళకి రాజకీయంగా ఏం బలం లేదు, మళ్ళీ బీజేపీ అధికారంకి వస్తుందని వాళ్ళకి తెలిసిపోయింది. దాన్ని ఏం చేసిరంటే వాళ్ళని విడిచిపెట్టేసి ఫస్ట్ ముందుకు లాస్ట్కి వచ్చింది. కేజ్రీవాల్ అన్నా హజారేని పెట్టుకొని వచ్చిండు. కేజ్రీవాల్ సీఎం అయినాక అన్నా హజారేని చూసిండా? చూడలేదు. సేమ్ పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు ఇప్పుడు వాళ్ళు. కాక్రోచ్ జనతా పార్టీని ముందుకు ఇడిచేసిర్రు, సైలెంట్ ఉన్నారు. మొన్న దిగిరు. ఇది అన్నట్టు స్పాన్సర్ టెర్రరిజం. ఇది స్పాన్సర్ టెర్రరిజం. పిల్లల జీవితాలు ఖరాబ్ చేస్తున్నారు, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. పెద్ద మాట అంటున్నారు. అదే చాలా పెద్ద మాట, కాన్షియస్ గా చెప్తున్నా. పిల్లల జీవితాలతో ఆడుకోనరు. తల్లిదండ్రులు ప్రికాషన్ అయి పిల్లలను పంపొద్దు. అక్కడ తల్లిదండ్రులు కూడా వచ్చి పిల్లలు ఎంబడ. ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజిగ్నేషన్ అడుగుతున్నారు. అవసరం లేదు. 10 దినాల్లో మీకు మళ్ళీ ఎగ్జామ్ పెట్టిండు. 15 దినాల రిజల్ట్ వచ్చింది, 16 తారీఖు రిజల్ట్ వచ్చేసింది. కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు పోయి మీ అడ్మిషన్ తీసుకొని కౌన్సిలింగ్ చేసుకోవచ్చు కదా. ఆడొచ్చి కూర్చొని అన్వాంటెడ్గా బీజేపీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తారు. దేని గురించి బ్లేమ్ చేస్తారు? ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు రిజైన్ ఇవ్వాలి? కర్ణాటకలో అయింది పేపర్ లీక్. బంగారప్పని రిజైన్ అడిగిండా కాంగ్రెస్ వాళ్ళు? అడగలేదు. ఎందుకు అడగలేదు? టీఎంసీ కల్కట్టాలో అదేది పోలీస్ కానిస్టేబుల్ ఇక్కడ పేపర్ లీక్ అయింది, అడిగిర్రా? దాంట్లో అడగలేదు. పంజాబ్లో లీక్ అయింది పేపర్, నవజోత్ సింగ్ని రిజైన్ చేయమని అడిగిరా? అడగలేదు. మళ్ళీ ఈడ వచ్చి ఎడ్యుకేషన్ మినిస్టరు రిజైన్ చేయాలంటారు. దేని గురించి అది? మీకు ఒక పద్ధతి, మాకు ఒక పద్ధత. ఎడ్యుకేషన్ నిన్న పార్లమెంట్లో మేము బైస్ చేద్దాం రైట్ రండి అని ఆర్గ్యుమెంట్స్కి వచ్చారు. ఆడ పోయినాక ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ ఇస్తేనే నేను పార్లమెంట్లో మాట్లాడుతా అంటే అది ఏమన్నమాట. ఫస్ట్ రాహుల్ గాంధీ ఏమన్నాడు? చర్చా ఓనా అన్నాడు. చర్చాకి వెళ్ళి हम తయారే అన్నారు. చర్చకి వెళ్ళి జబ్ తయారే తుమ్ చర్చా కరో. వచ్చినాక ఏం చేసిండు? నాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజిగ్నేషన్ కావాలన్నాడు. దేని గురించి అది? మేము చర్చా నై కడతాను. ములాయం సింగ్ యాదవ్ కొడుకు ఎవరు? అఖిలేష్ యాదవ్ రిజిగ్నేషన్ ఎప్పుడన్నా తీసుకోవచ్చు, చర్చ చేద్దామన్నాడు. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలోనే డిఫరెన్స్ వచ్చిందాడ. అర్థమైందా? ఇది ఆమ్ ఆద్మీ పార్టీ అపోజిషన్ వాళ్ళ కుట్ర, వాళ్ళకి తెలిసిపోయింది. కానీ రాజీనామా అనేది తర్వాత విషయం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడా చేయడానికి సెకండరీ పక్కన పెడదాం. కానీ అట్లీస్ట్ ఒక భారత ప్రధానమంత్రిగా, ఒక ప్రధానమంత్రి అంటే దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రధానమంత్రిగా కనీస బాధ్యత లేదా? దాదాపు 25 మంది కుటుంబాలు చచ్చిపోయారు అట దీంట్లో. సో ఆ 25 మంది కుటుంబాలకు ఒక సానుభూతి లేదు, ఒక ప్రకటన లేదు. చేతులు కాళ్ళంక ఆకులు పట్టుకున్నట్టుగా మొన్న ఏదో వాళ్ళకి మేము అండగా ఉంటాం అని చెప్పేసి ప్రధానమంత్రి మాట్లాడడానికి కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇది ఏం లేదు, అది కూడా ఒక పొలిటికల్ గేమ్. చనిపోయిన వాళ్ళు చనిపోయారు. దేని గురించి చనిపోయారు, ఎట్లా చనిపోయారు? పేపర్ లీక్ అయిందని పేపర్ క్యాన్సిల్ అయిపోయింది. పేపర్ క్యాన్సిల్ చేశారు, రైట్. ఎన్ని దినాలు లేట్ అయింది? 10 దినాలు. మీ క్యారియర్ ఖరాబ్ అయిందా? కాలేదు. మీ క్యారియర్కి అయితే సేమ్ డేట్లో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కదా. 28 కౌన్సిలింగ్ స్టార్ట్ అన్నాడు. మీకు అడ్మిషన్కు డిలే కాలేదు, దేనికి డిలే కాలేదు. పిల్లలు తొందరపడి ఆత్మహత్య చేసుకుంటే దానికి ప్రభుత్వం ఎట్లా జిమ్మేదారి అవుతుంది? గవర్నమెంట్ ఈజ్ నాట్. ప్రధానమంత్రి మాట్లాడేది, ప్రధానమంత్రి ప్రతి విషయం, మణిపూర్ ఇష్యూ తీసుకోరు, ఏ ఇష్యూ తీసుకోరు, మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చి ఆయన మాట్లాడతాడు. మొన్న అంతా ప్రిపేర్ అయ్యి వచ్చి మేము కుటుంబాలకు చూసుకుందామని చెప్పిండు కదా.
అంత లోపల మీరు ఆ జంతర్ మంతర్లో కూర్చొని అఫ్జల్ గురు టెర్రరిస్ట్, ఉమర్ ఖాలిద్ టెర్రరిస్ట్, వాళ్ళ స్లోగన్లు మాట్లాడుతున్నారు అంటే అది ఏమన్నమాట? అది ఏమన్నమాట? అది అంటే ఇది స్పాన్సర్డ్ టెర్రరిజమా, ఓపెన్ టెర్రరిజం? పోలీసు వాళ్ళని కొడుతుర్రు, పోలీసు వాళ్ళని నెత్తిల వల్ల కొట్టేసారు. ఆ రాళ్ళు ఏడికెంచి వచ్చినాయి చూసిరా మీరు? ఛానల్లో ప్రతి దాంట్లో ఫేస్బుక్లలో వస్తూనే ఉన్నది. సోనం వాజ్పేయికి ఆయన పోయి నిరాహార దీక్ష తీసుకొని పండుకున్నాడు. దేని గురించి? నీకు అవసరం ఏదో వచ్చింది. కాక్రోజ్ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవడు? అభిజిత్. ఆయన ఆడ కూర్చొని ఉన్నాడు ఖాళీ. దాంట్లో ఫిలిం యాక్టర్స్ వస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అది ఏంది నాకు అర్థమవుతుంది. అది ఒకటే నేను అనేది ఏంటంటే ఇదంతా ఒక కుట్ర చేసి బీజేపీ కాళ్ళు గుంజుదామని చూస్తున్నారు. అది ఏం కాదు. 2029 బీజేపీ అధికారంకి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చేసిన పనికి 34 మేమే అధికారంకి వస్తాము, 39 కూడా మేమే అధికారంకి వస్తాం. ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపిస్తలేదా మీకు? ఒకటి. రెండోది ఏంటంటే ఫైనల్ గా సరే ధర్నా చేస్తున్న, ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి పిల్లల్ని విచక్షణ రహితంగా కర్రలతోని రాళ్లతోని కొట్టి టియర్ గ్యాస్ ప్రయోగించి, టియర్ గ్యాస్ అనేది మనం తెలంగాణ ఉద్యమం అప్పుడు చూసినాం. ఇక్కడ మళ్ళీ అట్లే టియర్ గ్యాస్ ఆ పిల్లల మీద ప్రయోగించడం ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, అది షురువు ఎవరు చేసారు? పిల్లల మీద పీస్ఫుల్ ప్రొటెస్ట్ 6 hours అయింది. ఆ తర్వాత రాళ్ళు ఎవరు కొట్టిర్రు? పిల్లలు కొట్టిర్రు. దేని గురించి కొట్టిర్రు? పోలీసుల మీద రాళ్ళు కొట్టవలసిన అవసరం ఏమొచ్చింది? మీరు పీస్ఫుల్గా చేస్తున్నారు, మిమ్మల్ని వచ్చి డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళు డిస్టర్బ్ చేసిరా? పర్మిషన్ లేదు, జంతర్ మంతర్ వచ్చిర్రు, ఫిర్బీ ఏమని అన్నారా? రాళ్ళు తీసుకొని కొట్టుడు ఎందుకు? ఫస్ట్ షురువు చేసింది పిల్లలు, వాళ్ళు కాదు, పోలీసు వాళ్ళు కాదు. పోలీసు వాళ్ళు కాదు. July 20th ఏదైతే వాళ్ళు కాల్ ఇచ్చిర్రో అది వచ్చి బ్యారక్స్ పెట్టిర్రు. బ్యారక్స్ అన్నింటినీ నూకేసి లోపలికి పోతారు. పార్లమెంట్ పోతామని పద్ధత? అది పద్ధత? యూ బీయింగ్ ఎడ్యుకేటెడ్, యూఆర్ స్టూడింగ్, యూఆర్ గోయింగ్ ఫర్ ఇది ఏది MBBS, ఇదా మీ పద్ధతి? ఇదే మీ తల్లిదండ్రులు నేర్పిర్రా మీకు? దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉన్నది, ఏదో ఒక చెయ్యి ఉన్నది. బీజేపీ ప్రభుత్వాన్ని పడేయాలని. ఆడ పోలీసు వాళ్ళని కొట్టుడు తప్పు, పోలీసు వాడు వాళ్ళని కొట్టుడు రెండు తప్పు కాదంటలేదు. రిజిగ్నేషన్ అడిగింది ఎడ్యుకేషన్ మినిస్టర్, అది కూడా కరెక్ట్ కాదంటలేదు. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ నీకు టైంకి అన్ని అందించేసిండో ఆయన రిజిగ్నేషన్ మీకు ఎందుకు? నీట్ ఎగ్జామ్ కండక్ట్ అయింది, పిల్లలంతా మన ఎగ్జామ్ రాచిర్రు. కర్ణాటకలో 3 పిల్లలు బికాస్ ఆఫ్ కాంగ్రెస్ ఏదో ప్రోగ్రామ్ పోలేకపోయారు, వాళ్ళు రాయలేదు. అది వాళ్ళ కర్మ, అది మనకు కాదు. అది మనది తప్పు లేదు. రిజల్ట్ వచ్చింది, మంచి రిజల్ట్ ఉంది. తెలంగాణ నుండి దాదాపు 3-4 స్టేట్ ర్యాంక్ వచ్చింది మన తెలంగాణ నుండి. కాలేజ్ ఏదో శ్రీ చైతన్య కాలేజ్లో పేపర్లో చూసిన నేను. అంత మీరు కౌన్సిలింగ్కి వెళ్ళిపోయేది ఉండే, మీరు ఆడికి వచ్చి కూర్చునే అవసరం ఏముంది మీకు? ఇప్పుడు మీ వెనక ఎవరు ఉన్నారు? ఎవరు స్పాన్సర్ చేసి? అంతగానో పైసలు ఎడికించి వస్తున్నాయి, అంతగానో పైసలు ఎడికించి. ఫార్మర్ స్ట్రైక్ నడిచింది 1 year. అక్కడ ఉన్న దళాలు, పంజాబ్ దళాలు ఎవరైతే వాళ్ళ వ్యవసాయం చేసిన ఇది తీసుకుంటారో వాళ్ళు స్పాన్సర్ చేసారు. మీకు ఎవరు స్పాన్సర్ చేస్తారు? హూ ఈస్ బిహైండ్ దిస్? హూ ఈస్ స్పాన్సరింగ్ యువర్? అది తెలవాలి కదా. అఫ్జల్ గురు ఫోటో వచ్చేసింది, ఉమర్ ఖాలిద్ ఫోటో వచ్చేసింది, టెర్రరిస్ట్ల ఫోటోలు వచ్చేసింది. పార్లమెంట్లో గుస్కే మారింగే, మోడీకు తిడుతున్నారు. ఇది ఏడికెంచి వచ్చింది? ఎవరు నేర్పించారు మీకు? ఎవరు నేర్పించారు? ఇది టోటల్లీ స్పాన్సర్ టెర్రరిజం అక్కడ జరిగేది. దీంట్లో పోలీసు వాళ్ళకి తప్పు లేదు. పోలీసు వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు కొట్టారు, ఆ తర్వాతనే పోలీసు వాళ్ళు రియాక్ట్ అయ్యారు. పోలీసు వాళ్ళు నెత్తి వలిగిపోయింది, రియాక్ట్ గారా వాళ్ళు? ఇప్పుడు చిన్న తండ్రి కొడుకు పోతారు, కొడుకును కొడితే తండ్రి కొట్టడా నిన్ను? అది అర్థం చేసుకోవాలి. ఇదంతా స్పాన్సర్ టెర్రరిజం. వీళ్ళంతా ఒక గేమ్ ఆడుతారు, కుట్ర. కాబట్టి నేను ఓవర్ కాన్ఫిడెంట్ లేను. వీళ్ళు చేసిన పని ఎంత అయితే మాకు పాపులారిటీ పెరుగుతుంది. వీళ్ళు ఎంత మాకు క్రిటిసైజ్ చేస్తే అంత పాపులారిటీ పెరుగుతుంది. మోడీ చోరే, చౌకీదార్ చోరే, కుంకి దల్లాలి అన్నారు, మళ్ళీ మేమే కలిసినాం, మళ్ళీ మేమే. ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ పని ప్రజలందరికీ తెలిసిపోయింది. అతను కొన్ని వీడియోస్ ఉన్నాయి, మీకు పంపుతాను, అది పెట్టండి. వీళ్ళు మొత్తము దొంగలు అంటున్నారు. వాళ్ళు సపోర్ట్ చేయడానికి వచ్చిర్రు. ఆడ సిచ్యువేషన్ చూసినాక వీళ్ళు దొంగలు అని వాళ్ళు చెప్తున్నారు. ఆ వీడియోస్ అతను ఉన్నాయి, మీకు పంపుతా, మీరు పెట్టండి దాన్ని. ఆ తర్వాత తెలిసి వస్తుంది ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోడు. మోడీ ప్రభుత్వం కరెక్ట్ చేసిందా లేదా, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలన్నా లేదా అన్నది అప్పుడు తెలిసి వస్తుంది. అతను కొన్ని వీడియోస్ ఉన్నాయి, మీకు పెడతాను నేను. సో చూస్తున్నాం కదా, వీళ్ళ వర్షన్ ఇట్లా ఉన్నది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అడుగుతున్నారు, బాగానే ఉన్నది. సో ఆయన చేయాల్సిందంతా చేసిండు కదా. ఇప్పుడు పేపర్ లీకేజ్ జరిగింది, వెంటనే రెక్టిఫై చేసుకున్నారు, మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించిండ్రు, కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు. సో మళ్ళీ రాజీనామా ఎందుకు మీకు? సరే పార్లమెంటుకు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిండ్రు, చర్చ చేద్దామన్నారు, వాళ్ళు రెడీగా ఉన్నారు, మళ్ళీ రాజీనామా ఎందుకు?
మీకు చేయాల్సిన ప్రాసెస్ అంతా చేస్తా ఉన్నప్పుడు మళ్ళీ రాజీనామా ఎందుకు అడుగుతా ఉన్నారు? ఇంకొకటి సీజేపీ వెనకాల అప్పుడు ఎట్లయితే ఆ ఆప్ వెనకాల అరవింద్ కేజ్రీవాల్ వెనకాల అన్నా హజారే ఉండి నడిపించిండో, ఇప్పుడు సీజేపీ వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉండి నడిపిస్తా ఉన్నదని చెప్పేసి కూడా వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఏది ఏమైనా కూడా అక్కడ జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో సరే వాళ్ళు వీళ్ళని కొట్టడం తప్పే, వీళ్ళు కూడా వాళ్ళ మీదకి అట్లా రియాక్ట్ అవ్వడం కూడా తప్పే. సో పార్లమెంట్ మీదకి అట్లా బ్యారికేడ్లు తోసుకొని వెళ్ళడం సరైనది కాదు అని చెప్తూనే రాబోయే రోజుల్లో మీరు ఎంత మా మీద దుమ్మెత్తిపోయాలన్నా కూడా, ఎంత కాలు పట్టుకొని గుంజాలన్నా కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. మీరు చేసిన దానికి 29 కాదు 34లో కూడా మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి వీళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ, హైదరాబాద్.